తేదీ జూలై 12, 1947. స్థలం కాన్పూర్. లేఖ ఎవరికి? మహాత్మాగాంధీగారు. 47, 12. మహాత్మాగాంధీజీ, భంగీ కాలనీ, న్యూఢిల్లీ. ప్రియమైన మిత్రుడు మహాత్మాజీగారికి నా గౌరవపూర్వక నమస్కారములు స్వీకరించగలరు. నేను మీకు తెలియని మిత్రుణ్ణి. అయినా కూడా మీరు నాకు సమాధానం ఇవ్వకపోయినా నేను తరచూ మీకు లేఖలు వ్రాయాల్సి వస్తోంది. నా పత్రిక బ్యాక్ టు గాడ్హెడ్ను మీకు పంపాను. కాని మీ కార్యదర్శులు మీకు లేఖలు చదవడానికి కూడా చాలా తక్కువ సమయం ఉంటుందని, పత్రికలు చదవడానికైతే మరింత తక్కువ సమయం ఉంటుందని చెప్పారు. మిమ్మల్ని కలుసుకునేందుకు ఇంటర్వ్యూ కోరాను. కాని మీ బిజీగా ఉన్న కార్యదర్శులు దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. అయినా సరే, మీరు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా నేను మీకు చాలా పాత మిత్రుడినని భావిస్తూ మిమ్మల్ని మీరు అర్హత పొందవలసిన నిజమైన స్థానానికి తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్లీ ఈ లేఖ వ్రాస్తున్నాను. మీలాంటి మహానుభావుడైన మిత్రుడి పట్ల నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఉండలేను. ఒక నిజమైన మిత్రుడిగా నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను. మీరు గౌరవం లేని మరణాన్ని కోరుకోకపోతే వెంటనే క్రియాశీల రాజకీయాల నుండి విరమించాలి. మీరు 125 సంవత్సరాలు జీవించాలనే ఆకాంక్ష కలిగి ఉన్నారని నాకు తెలుసు. కాని గౌరవం లేని మరణం వస్తే ఆ దీర్ఘాయువు విలువలేనిదే. మీ జీవితకాలంలో మీరు పొందిన గౌరవం, ప్రతిష్టలు ఇప్పటివరకూ ఉన్న జ్ఞాపకాలలో మరెవ్వరూ పొందలేనివి. కాని మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆ గౌరవాలు, ప్రతిష్టలు అన్నీ భగవంతుని మాయాశక్తి అయిన మాయ సృష్టించిన భ్రమలే. ఇక్కడ నేను మీ స్నేహితులు మీకు అబద్ధంగా వ్యవహరించారని, లేదా మీరు వారికి అబద్ధంగా వ్యవహరించారని అర్థం కాదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ స్నేహాలు, గౌరవాలు అన్నీ మాయ సృష్టించినవే. అందువల్ల అవి తాత్కాలికమైనవే, అబద్ధమైనవే. కాని ఈ సత్యాన్ని మీరుగాని మీ స్నేహితులుగాని ఎప్పుడూ తెలుసుకోలేదు. ఇప్పుడు భగవంతుని కృప వల్ల ఆ భ్రమ తొలగిపోతోంది. అందుకే మీకు విశ్వాసపాత్రులైన ఆచార్యకృపాలని వంటి వారు కూడా ప్రస్తుతం మీరు వారికి ఇచ్చేలా ఒక స్పష్టమైన కార్యాచరణ ఇవ్వలేకపోతున్నారని మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు అసహకార ఉద్యమకాలంలో మీరు ఇచ్చిన స్పష్టమైన దారిదీపం ఇప్పుడు లేదు. అందువల్ల మీ ప్రత్యర్థులు సృష్టించిన రాజకీయ గందరగోళానికి సరైన పరిష్కారం కనుగొనడంలో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనుక నా వంటి ఒక చిన్న మిత్రుని హెచ్చరికను గమనించండి. మీరు సమయానికి రాజకీయాల నుంచి తప్పుకుని మహాత్ముల యొక్క నిజమైన ధర్మమైన భగవద్గీత ప్రచారానికి మీరు పూర్తిగా అంకితం చేయకపోతే ముసోలినీ, హిట్లర్, టోజో, చర్చిల్ లేదా లాయిడ్ జార్జ్లకు ఎదురైనట్లే గౌరవం లేని మరణాన్ని మీరు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. భారతీయులు మరియు ఆంగ్లేయులు, మిత్రుల వేషంలో ఉన్న మీ రాజకీయ శత్రువులు మీను ఎలా మోసం చేసి, మీరు సంవత్సరాల తరబడి చేసిన కృషిని ఎలా నాశనం చేశారో మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యతను కోరారు. కాని వారు భారత్ను పాకిస్తాన్ మరియు ఇండియా అని విభజించి మీ కార్యాన్ని తెలివిగా చెడగొట్టారు. మీరు భారతదేశానికి స్వేచ్ఛ కావాలని కోరారు. కాని వారు శాశ్వత ఆధీనతను ఇచ్చారు. భంగీల స్థితి అభివృద్ధి చెందాలని మీరు కోరారు. కాని మీరు భంగీ కాలనీలో నివసిస్తున్నప్పటికీ వారు ఇప్పటికీ భంగీలుగానే కుళ్ళిపోతున్నారు. ఇవన్నీ భ్రమలే. ఈ విషయాలు మీ ముందుకు యథార్థంగా వచ్చినప్పుడు వాటిని దేవుడు పంపిన వరంగా భావించాలి. మీరు ఉన్న భ్రమను తొలగించడం ద్వారా దేవుడు మీపై కృపచూపాడు. అదే మాయ వల్లనే మీరు ఆ ఆలోచనలను సత్యంగా భావిస్తూ పోషించుకున్నారు. మీరు ద్వైత ప్రపంచంలో ఉన్నారని తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదీ పరమసత్యం కాదు. మీ అహింసకు వెంటనే హింస అనుసరిస్తుంది. వెలుతురు తరువాత చీకటి వచ్చినట్లే, తండ్రి తరువాత కుమారుడు వచ్చినట్లే. ఈ ద్వైత ప్రపంచంలో ఏదీ సంపూర్ణ సత్యం కాదు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోలేదు, తెలుసుకోవాలని ప్రయత్నించలేదు.
అందుకే మీరు సృష్టించాలనుకున్న ఐక్యత ఎల్లప్పుడూ విభజనతో ముగిసింది. అహింస హింసతో ముగిసింది. కాని ఆలస్యమైనా మేలే. ఇప్పుడు మీరు పరమసత్యం గురించి తెలుసుకోవాలి. మీరు ఇన్నాళ్లు అన్వేషించిన సత్యం సాపేక్షమైనది. ఈ సాపేక్ష సత్యాలు దైవీ మాయ సృష్టించినవే, ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావంలో ఉన్నవే. ఇవన్నీ దాటలేనివిగా భగవద్గీత 7:14లో చెప్పబడింది. పరమసత్యం అంటే పరమేశ్వరుడే. కఠోపనిషత్తులో చెప్పినట్టు పరమసత్య విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగి బ్రహ్మానుభూతిని పొందిన సద్గురువుని ఆశ్రయించాలి. అదే విషయం భగవద్గీతలో కూడా ఇలా చెప్పబడింది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తజ్జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. కానీ మీరు ఇలాంటి ఆధ్యాత్మిక శిక్షణ ఎప్పుడూ పొందలేదని నాకు తెలుసు. మీ ప్రయోజనాల కోసం మీరు స్వయంగా ఎన్నో తపస్సులు, నియమాలు సృష్టించుకున్నారు. సాపేక్ష సత్యాలపై ప్రయోగాలు చేసినట్లే. సరైన గురువును ఆశ్రయించి ఉంటే అవన్నీ అవసరం లేకుండానే ఉండేవి. అయినా మీరు చేసిన నిజమైన ప్రయత్నాల వల్ల కొంత దైవిక స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆ స్థితిని పరమసత్య సాధనకు ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ తాత్కాలిక స్థితితోనే సంతృప్తి చెందితే ప్రకృతి నియమాల ప్రకారం మీరు తప్పక పతనమవుతారు. మీరు నిజంగా పరమసత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే, ప్రపంచానికి నిజమైన మేలు చేయాలనుకుంటే, మీ ఐక్యత, శాంతి, అహింస ఆలోచనలన్నీ నిజంగా నెరవేరాలంటే ఈ పాడైన రాజకీయాలను వెంటనే విడిచిపెట్టి భగవద్గీత తత్వం మరియు ధర్మాన్ని ఎలాంటి అనవసరమైన మతాంధమైన వ్యాఖ్యానాలు లేకుండా ప్రచారం చేయాలి. ఈ విషయాన్ని నేను నా బ్యాక్ టు గాడ్హెడ్ పత్రికలో అప్పుడప్పుడు వివరించాను. దాని నుండి ఒక పుటను మీ పరిశీలన కోసం ఇక్కడ జతచేస్తున్నాను. నేను కోరేది ఒక్కటే, కనీసం 1 నెల అయినా రాజకీయాల నుంచి విరమించి భగవద్గీతపై మనం చర్చించుకుందాం. అలా చేస్తే మీకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మేలు చేసే ఒక కొత్త వెలుగు మీకు లభిస్తుందని నాకు నమ్మకం. మీరు నిజాయితీ గలవారు, నైతికత గలవారు కాబట్టి ఇది తప్పకుండా జరుగుతుంది. మీ త్వరిత ప్రత్యుత్తరాన్ని ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మీ భక్తిపూర్వక మిత్రుడు అభయ్ చరణ్ దేవ్.